హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే సొరకాయ అప్పాలు. ఇవి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ముందుగా సొరకాయ తురుముకోవాలి. లేత సొరకాయ అయితే రుచి బాగుంటుంది. సొరకాయ అప్పాలకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు సొరకాయ తురుము, నానబెట్టుకున్న శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, తెల్ల నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం, జీలకర్ర కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు సొరకాయ తురుము సరిపోతుంది. మీకు కావాలంటే 1½ కప్ బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, తెల్ల నువ్వులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. మనం నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. సొరకాయలో ఉన్న నీటితోనే పిండి ముద్దలా అవుతుంది. అవసరమైతే తప్ప నీళ్లు పోయకండి. ఒకవేళ పిండి మెత్తగా అనిపిస్తే కొంచెం బియ్యపిండి వేసి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా చేత్తో అప్పాలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి అయ్యేలోపు పిండిని చిన్న ముద్దల్లా చేసి పెట్టుకుందాం. ఒక బటర్ పేపర్ తీసుకొని నూనె రాసి చిన్న ముద్దను తీసుకొని పల్చని అప్పాల్లా ఒత్తుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ ఆకుపై కానీ ఒత్తుకోవచ్చు. నూనె వేడి అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒత్తుకున్న అప్పాల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆయిల్ నుండి తీసేద్దాం. చేత్తో ఒత్తుకోవడం రాని వాళ్ళు ఇలా ప్రెషర్తో ప్రెస్ చేసుకోవచ్చు. చేత్తో కానీ ప్రెషర్తో కానీ అన్నీ ఇలానే ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన సొరకాయ అప్పాలు రెడీ. ఈ సొరకాయ అప్పాలు బియ్యపిండి కాకుండా జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.